హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఎగ్స్‌తో ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయంత్రం పూట పిల్లలు ఏదో ఒకటి స్నాక్ అడుగుతూ ఉంటారు కదా! అలా అడిగినప్పుడు ఇలా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎగ్స్‌తో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసి పెట్టండి. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో 4, 5 కోడిగుడ్లు ఉంటే చాలు ఈ స్నాక్ చేయడం చిటికెలో పని. అయితే లేట్ చేయకుండా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ 5 కోడిగుడ్లని చక్కగా ఉడికించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పైనున్న షెల్ మొత్తం తీసేసుకోవాలని. కోడిగుడ్ల పైనున్న ఇలా పెంకు మొత్తాన్ని తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా శుభ్రంగా అన్నీ తీసేసి నీట్గా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఇంట్లో క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దానితో ఇలా సన్నగా తురుముకోవాలండి. ఈ ఎగ్స్ని అన్నీ ఇలా సన్నగా అన్నీ తురుముకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా ఇలా వస్తుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఎగ్స్ అన్నీ ఇలా సన్నగా తురుముకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని ఇలా వేసుకోవాలి. అలాగే 2, 3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా తరిగింది వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడి వేసి అలాగే ఒక 2 స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేయడం వల్ల చక్కగా అంతా కలుస్తుందండి. ఈ ఎగ్ అనేది విడిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఇలా అంతా కలిసేలాగా ఇలా కొంచెం మెదుపుతూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మనకు ఉండ వస్తుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. చూడండి ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తే ఈ టైంలో వేసుకోండి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇలా బుల్లెట్స్లా చేసుకున్నానండి. మీరు కావాలంటే కట్లెట్స్లా అయినా చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఇదే విధంగా బ్యాటర్ మొత్తాన్ని ఇలా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ బుల్లెట్స్లా చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్ని ఇలా పగలగొట్టి వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా బీట్ చేసుకోవాలండి. ఎగ్ అనేది ఇలా అంతా కలిసేలా ఇలా బీట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో ఇలా బ్రెడ్ క్రమ్స్ తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ అనేవి బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఎగ్లో మనం చేసుకున్న ఇలా ఎగ్ బుల్లెట్స్ని ఇందులో డిప్ చేసుకొని ఇలా అంతా కలిసేలా ఇలా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని చేత్తో ఇలా మొత్తం పట్టేలాగా ఇలా అదుముకోవాలండి. చూడండి ఇలా అంతా పట్టేలాగా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా విడిపోకుండా కొంచెం అదిమి పెట్టుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ని ఇలా డీప్ ఫ్రైకి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా హీట్ చేసుకొని ఇలా 1 by 1 ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి కొంచెం జాగ్రత్తగా విడిపోకుండా ఇలా వేసుకొని ఇలా ఫోర్క్తో చిన్నగా కలుపుకోవాలండి. వేసిన వెంటనే తిప్పుకోకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోర్క్తో ఇలా కలుపుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అస్సలు హై ఫ్లేమ్లో ఉండకూడదు. హై ఫ్లేమ్లో ఉంటే బయట అనేది ఎర్రగా వచ్చేస్తాయి, లోపల అనేది పచ్చిగా అలాగే ఉండిపోతుందండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా ఒక జాలి గరిటెలో తీసుకోవాలండి. ఆయిల్ ఏం రాకుండా ఇలా జాలి గరిటెలో తీసుకొని దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. పిల్లలైనా పెద్దలైనా భలే ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.